ఈ ఛానల్ చూస్తున్న ఆడియన్స్ అందరికీ నమస్తే అండి. సో మనది లాలీ బర్డ్స్ ప్లే స్కూల్. ఈ స్కూల్ని 6 years అయిందండి స్టార్ట్ చేసి. సో అప్పటి నుంచి కూడా పేరెంట్స్ మమ్మల్ని అభినందిస్తూ వాళ్ళ పిల్లల రిజల్ట్ చూసి మనకి చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారండి. అందరూ కూడా మనది ఎక్కడ కూడా పబ్లిసిటీ ఉండదు. సో మౌత్ టు మౌత్ టాక్ అంటే వాళ్ళ పిల్లల రిజల్ట్ చూస్తే మనకి పిల్లల్ని చేర్పిస్తూ ఉంటారు. సో మన ఇంపార్టెంట్ ఏంటి అంటే మన స్కూల్లో ఫస్ట్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్. కంటెంట్ ఎక్కడైనా నేర్చుకుంటారు పిల్లలు. సో దాన్ని ఎలాగా ఆటపాటలతో ఎలా నేర్పిస్తాం. సో ప్రతిదీ కూడా ఆల్ఫాబెట్ నేర్పించాలి, ఫోనిక్స్ నేర్పిస్తాం ఫస్ట్. సో తర్వాత నెంబర్స్ నేర్పించాలి. నెంబర్స్ని కూడా వాళ్ళు కౌంట్ చేస్తూ యాక్టివిటీ చేస్తూ వాళ్ళు నేర్చుకున్నట్లయితే చాలా తొందరగా నేర్చుకుంటూ ఉంటారు. మనం ఎక్కువ ఆటలకి టైం ఇస్తే వాళ్ళు చదువుకోరేమో అనుకుంటూ ఉంటారు, కానీ అలా ఏం లేదు. వాళ్ళు మనం ఎంత ఆడిస్తూ పాడిస్తూ చదివిస్తామో పిల్లలు అంత ఎక్కువగా నేర్చుకుంటూ ఉంటారు దేన్నైనా కూడా. సో అలాగే మనం కరికులం అంతా కూడా యాక్టివిటీ బేస్డ్ ఫన్ ఫీల్డ్ లెర్నింగ్లో ఉంటుందండి. తర్వాత సెలబ్రేషన్స్ ఉంటాయి. అలాగే సెలబ్రేషన్స్ ఎక్కువగా చేస్తూ ఉంటాం. అంటే అన్ని కలర్ డేస్ అని, ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అంటే సనాతన ధర్మ మన ఆచారాన్ని సంప్రదాయాన్ని అంతా మర్చిపోతూ ఉన్నారు. సో దాన్ని మనం ప్రతిదీ ఇంపార్టెన్స్ అనేది పిల్లలకి చెప్తూ సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటాం. అలాగే కేరింగ్, పిల్లలకి ఇండివిజువల్ కేరింగ్ అనేది ఉంటుంది. ప్రతి సెక్షన్కి 15 మెంబర్స్ని ఒక సెక్షన్గా చేస్తాం. అలాగే ఒక టీచర్ని వాళ్ళకి అలాట్ చేస్తాం. అలాగే ఆయమ్మ కూడా చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఫుడ్ తీసుకున్నప్పుడు కానీ, అలాగే జంక్ ఫుడ్ అనేది ఇక్కడ అలౌ చేయం. వాళ్ళకి స్నాక్స్ అనేది ఫ్రూట్స్, డ్రై నట్స్, ఫ్రూట్ సలాడ్స్, సో ఇలాంటివన్నీ వాళ్ళు తెచ్చుకుంటూ ఉంటారు. సో మీరు ఏది పెట్టినా కూడా న్యూట్రిషన్ ఫుడ్ అవ్వాలి అని చెప్తూ ఉంటాం. సో పిల్లలు కూడా వాళ్ళు తీసుకుని వెళ్తూ ఉంటారు. స్కూల్ టైమింగ్స్ 9 to 12:30 నర్సరీకి. సో ఎల్కేజీ యూకేజీకి 3:30 వరకు కంటిన్యూస్గా జరుగుతుంది. మధ్యలో లంచ్ బ్రేక్ ఉంటుంది, వాళ్ళు తెచ్చుకుని ఫుడ్ తింటారు. సో అండ్ దెన్ యాక్టివిటీ జరుగుతుంది. తర్వాత క్లాసెస్ యాజ్ యూజువల్గా జరుగుతూ ఉంటాయి. అలా 3:30 వరకు ఉంటుంది. సెకండ్ సాటర్డే అనేది ఫుల్ హాలిడే. రిమైనింగ్ 3 Saturdays హాఫ్ డే ఉంటుంది. సో అది కూడా యాక్టివిటీస్. సాటర్డే అంటే యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి అన్ని ఫన్ ఫీల్డ్గా యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి సాటర్డే. నో బ్యాగ్స్ డే. సో అలాగే ఇప్పుడు మన స్కూల్లో జరిగే యాక్టివిటీస్ అన్ని అంటే పిల్లలు ఎలా ఆటపాటలతో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అనేది మీరు ఇప్పుడు ఈ వీడియోస్లో చూడొచ్చు. అడ్మిషన్స్ ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. మీరు అడ్మిషన్స్ కనుక కాంటాక్ట్ అవ్వాలి అంటే ఈ క్రింద అడ్రస్ ఉంటుంది మీకు. అలాగే కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చు.